ఎన్నికల్లో వైసీపీ ఓటమి తర్వాత ఆ పార్టీ సీనియర్లలో అంతర్మథనం మొదలైంది. ఉత్తరాంధ్రలో పార్టీకి ఘోర పరాభవం ఎదురైంది. సీనియర్లందరూ ఓటమి పాలయ్యారు. ఈ సమయంలోనే శ్రీకాకుళానికి చెందిన మాజీ మంత్రులు ధర్మన బ్రదర్స్ పొలిటికల్ కెరీర్పై ఆసక్తికర చర్చ జరుగుతోంది. వైసీపీ తరపున పోటీ చేసి ఇద్దరు ఘోరంగా ఓడిపోయారు. వైసీపీ అధికారంలో ఉన్న 5 ఏళ్లలో ఇద్దరు మంత్రులుగా చేశారు. మొదట ధర్మన కృష్ణదాసు, తర్వాత ధర్మన ప్రసాదరావు మంత్రులుగా చేశారు. ఇద్దరు ఘోర పరాజయం పాలయ్యారు. ఎన్నికల ఓటమి తర్వాత నుంచి ధర్మన సోదరులు ఎక్కడా కనిపించడం లేదు. వారి వారి నియోజకవర్గాల్లో వైసీపీ కార్యక్రమాలు చేపట్టడం లేదు. జగన్తో సమావేశాల్లోనూ ఎక్కడా కనిపించడం లేదు. ధర్మన బ్రదర్స్ రాజకీయ రిటైర్మెంట్కు సిద్ధమయ్యారనే వార్తలు వస్తున్నాయి. ఇకపై ఏ ప్రత్యక్ష ఎన్నికల్లోనూ పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నారట. ధర్మన ప్రసాదరావు రాజకీయాల్లో కృష్ణదాస్ కంటే సీనియర్. ఆయన 1989లో మొదటిసారి నర్సన్నపేట నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. మొత్తం 4 సార్లు గెలిచారు. 3 సార్లు మంత్రిగా పనిచేశారు. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, వైఎస్ రాజశేఖర్ రెడ్డి, రోషయ్య, కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గాల్లో పలు కీలక శాఖలు నిర్వర్తించారు. వాక్పిన్ కుంభకోణంలో 2012లో సిబిఐ కేసు నమోదు చేయడంతో మంత్రి పదవికి రాజీనామా చేశారు. తర్వాత వైసీపీలో చేరారు. 2014 ఎన్నికల్లో ఓడిపోయినా 2019లో గెలిచారు. జగన్ కేబినెట్లో రెవెన్యూ మంత్రిగా పనిచేశారు. వాస్తవానికి 2 ఏళ్ల క్రితమే తాను రాజకీయాల నుంచి వైదొలుగుతానని, తన కుమారుడికి అవకాశమివ్వాలని మాజీ ముఖ్యమంత్రి జగన్ను ధర్మన కోరారు. కానీ జగన్ మాత్రం ధర్మన ప్రసాదరావునే పోటీ చేయాలని ఒత్తిడి చేశారు. చివరకు పోటీ చేసి పరాజయం పాలయ్యారు. 52,000కు పైగా ఓట్ల తేడాతో తన రాజకీయ జీవితంలోనే ఘోరమైన పరాజయాన్ని మూటగట్టుకున్నారు. దీంతో తీవ్ర ఆవేదనకు గురైన ఆయన తన రాజకీయ రిటైర్మెంట్కు ఇదే సరైన సమయమని భావిస్తున్నారట. ధర్మన కృష్ణదాస్ కూడా తన వారసుడిని ఎన్నికల్లో నిలబెట్టాలని అనుకున్నారు. కానీ అవకాశం లభించలేదు. తాను కూడా రాజకీయాలకు దూరమై వారసుడిని రంగంలోకి దింపాలనే ఆలోచనలో కృష్ణదాస్ ఉన్నారట. టీడీపీ కూటమి భారీ విజయంతో వైసీపీకి ఇక భవిష్యత్తుంటుందా లేదా అన్న అనుమానం సిక్కోలు వైసీపీ నేతల్లో ప్రారంభమైందట. దానికి కారణం భారీగా వచ్చిన మెజార్టీలే. అందుకే రాజకీయ భవిష్యత్పై ధర్మన బ్రదర్స్ ఆశలు వదిలేసుకున్నారని అంటున్నారు. తమ వారసుల్ని నియోజకవర్గాల్లో యాక్టివ్ చేసే పనిలో ఉన్నారట. అయితే వైసీపీలోనే ఉంటారా లేక కూటమి పార్టీలో చేరే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా అనేది క్లారిటీ లేదు. కుదిరితే తమ వారసుల్ని టీడీపీ లేదా జనసేనల్లోకి పంపించాలనే ఆలోచనతోనూ వారిద్దరూ ఉన్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా శ్రీకాకుళం జిల్లా వైసీపీ నేతల్లో ఒక్క దువ్వాడ శ్రీనివాస్ తప్ప ఎవ్వరూ వైసీపీ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ముందుకు రావడం లేదు. మొత్తంగా వారం 10 రోజుల్లో ధర్మన రాజకీయంగా కీలక నిర్ణయం ప్రకటించనున్నారనే వార్త హైలైట్ అవుతోంది.